నమస్కారం వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. ఇవాళ కూకట్పల్లి నుంచి ఇంకొక అప్డేట్. హైడ్రా మళ్ళీ విజృంభించింది. కాకపోతే ఈసారి బిల్డింగ్ల మీద పడలేదు. ఎవరైతే ఈ నల్ల చెరువు అనే మనకి అక్కడ కూకట్పల్లిలో నల్ల చెరువు అని ఒకటి ఉండిద్ది, దాని చుట్టుపక్కల ఎక్కడైతే బోర్డర్ ప్లాంట్ ఉండిద్దో అక్కడైతే కొంతమంది షెడ్స్ వేసుకొని అది ప్లాస్టిక్ షెడ్స్, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు అచ్చంగా ప్లాస్టిక్ షెడ్స్ వేసుకొని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్లేస్ని అంతా కూల్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్న కారణం ఏంది, ఇది సర్వే నెంబర్ 176 అండ్ 180 సర్వేలో వస్తుంది. ఇది ఆ లేక్కి సంబంధించిన ప్లేస్. సో దానివల్ల మేము పడేయాల్సి వస్తుందని చెప్పి FTL అనే యాక్ట్ ప్రకారంగా అయితే తీసేసాను. ఎందుకంటే FTL అంటే ఫుల్ ట్యాంక్ లేక్ అని అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో మరి చూడాలి, అంటే ఇలాగా హౌసెస్ లేని వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారంటే ఆ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ అలా యూజ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ గార్బేజ్ క్లీనింగ్ ఉండి చూసారా, కొంతమంది ఇళ్లలో మున్సిపాలిటీ వాళ్ళు కాకుండా వీళ్ళు సొంతంగా వెళ్ళి గార్బేజ్ కలెక్ట్ చేసుకొని వాళ్ళని అమ్ముకొని ఇచ్చేస్తూ ఉంటారు చూస్తారు. అలాంటి వాళ్ళు ఉంటున్నారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి లేకపోతే ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వీళ్ళకి గవర్నమెంట్ ఎటువంటి సహకారం చేస్తే బాగుండని నా అభిప్రాయం. ఎందుకంటే హైడ్రా వల్ల చాలా మంది అయితే ఇళ్ళ నష్టాలు వచ్చినాయి. సరే కొంతమంది అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే ఇండివిజువల్ హౌసెస్లో ఉంటున్నాయో లేకపోతే ఇల్లు అనే ఒక కళ ఉండే వాళ్ళకు ఉందో వాళ్ళకి ఏదైనా ఎగ్జంక్షన్ ఏదైనా ఉంటే చూస్తే బాగుండు. ఎవరికి అబ్జర్వ్ చేయరు కదా, తెలియక కొన్ని ఉంటారు. సో ఇలాంటి న్యూస్ కనుక మీకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వీటీవీ. నమస్కారం.